కౌలు వేసుకుంటామని సుందరి కొండయ్య వాళ్ళ కొడుకు మా మామని కౌలుకు తీసుకుంటే మాకు చెప్పకుండా కౌలు తీసుకుంటామని మా మామయ్యకి దొంగల ఫేక్గా డబ్బులు ఇవ్వడం జరిగింది. మేము ఇంట్లో అద్దు అని చెప్పేసి అన్నాము. అద్దు అన్నాక ఇక అప్పటి నుండి స్టార్ట్ చేసాడు మా పైన గొడవలు చేయడము. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మా పిలిపించారు పెద్ద మనుషుల సమక్షంలో. పిలిపిస్తే వాళ్ళు కూడా మాకే న్యాయం చేసారు. ఇప్పటి నుండి వస్తుంది కాదు, అది చాలా రోజుల నుండి జరుగుతుంది, వస్తుంది, చేసుకుంటారు వాళ్ళ భూమి అని. తర్వాత మళ్ళీ మా కుల సంఘంలోకి పిలిపించారు. 2 సార్లు ఆయనకే జన్మ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో కూడా మాకే న్యాయం జరిగింది. పోలీసు వాళ్ళు పెద్ద బోనాలలో చిన్న బోనాలలో ఎంక్వైరీ చేసారు. చేస్తే వాళ్ళని అని చెప్పేసి అన్నారు. మాకే వచ్చింది. పోలీసు నుండి కూడా మాకు ఏం కంప్లైంట్ ఏమి ఇవ్వలేరు వాళ్ళు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇప్పుడు కోర్టులో పెట్టారు. కోర్టులో పెట్టి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఊరికే తిరగడం చేయించుతారు. ఇప్పుడేమో మీకు భూమి వచ్చేసి లేదని చెప్పేసి అంటారు. అది ఇప్పటి నుండి చేసుకునేది కాదు, చాలా సంవత్సరాల నుండి చేసుకుంటున్నటువంటి భూమి. మాకు న్యాయం జరగాలని తెలియాలని ఆశించడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు సంబంధించినటువంటి వార్డు కౌన్సిలరు బొల్గం నాగరాజు గారు తను చేస్తున్నటువంటి గత 2 పర్యాయములు కౌన్సిలర్గా అయి అనేక రకమైనటువంటి ప్రభుత్వ నిధులను అక్రమంగా మరి 9th ప్యాకేజ్ కాలువ కాళేశ్వరం కాలువను భూమి లేనికుండా కానీ భూమి ఉన్నట్టు ఆర్ఐ మధును కలుపుకొని సుమారు ఒక 10 కోట్ల కుంభకోణాన్ని మరి పాల్పడ్డారు. మరి అదే కాకుండా నాగరాజు అక్కడ ఉంటున్న అసలు పేదలను మరి ఎంతో ఇబ్బంది చేస్తూ ఉంటున్నాడు. మొన్నటిదాకా బీజేపీ పార్టీలో ఉండి ఇప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి మరి ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అక్రమాలు జరిగినాయి అనేది మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. మరి కేటీఆర్కి కూడా విజ్ఞప్తి చేస్తుంటున్నాం. దీని మీద స్థానిక ఎమ్మెల్యే కాబట్టి విచారణ జరిపించాలి. ఎవరైనా కానీ కూడా తప్పు చేసినప్పుడు తప్పే. మరి ఇట్లాంటి వ్యక్తులను చూసుకొని మరి మాడుగుల ముందయ్యకు సపోర్ట్ చేసుకుంటూ అక్రమంగా ఆయన భూమి లేకున్నా ఆ భూమిని మరి ముద్దమెల్లే దున్నుకున్నటువంటి భూమిని కూడా అక్రమంగా వేరే వ్యక్తులకు ఎక్కియడం అనేటువంటి జరిగింది. మరి విషయం చెప్తుంటున్నాము. ఇవాళ సల్ల అనసూర్య భూమిని 2 ఎకరాల భూమిని మరి ఎకరము 10 గుంటల భూమి ఎక్కించి ఇదంతా ఆర్ఐ మధు అనేటువంటి ఒక వ్యక్తి సిరిసిల్లలో ఉంటున్నటువంటి ఆర్ఐ మధు మరి కోట్ల రూపాయలకు మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళిద్దరు కలిసి అనేక రకాల అధికారులను మభ్యపెట్టు బ్లాక్మెయిల్ చేస్తూ ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని నిన్న కలెక్టర్ గారికి ఇచ్చినాము. ఇటు విషయాన్ని మరి కలెక్టర్ గారు వెంటనే మరి విచారణ జరపాలి. ఈ వ్యక్తులపైన తనే చర్య తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ కూడా, ఎందుకంటే అక్కడ ఉంటున్న చెక్ డ్యామ్ అది ప్రభుత్వానికి సంబంధించింది. అది పలగొట్టి ఆ చెక్ డ్యామ్ సంబంధించిన ఈయనకి ఇచ్చినటువంటి ఏదైతే పట్టా సర్టిఫికెట్ తీసుకొచ్చి 164/1 ఏదైతే కాలువ పోకుండా కూడా కాలువ వేయిందని చెప్పి ఈ కాలువ వేసినటువంటి నక్షలు ఈ మాత్రము వాళ్ళ అమ్మ పేరు మీద మరి బొల్గం భారతమ్మ పేరు మీద ఉన్నటువంటి పట్టా సర్టిఫికెట్లో ఈ సర్వే నంబర్ వాళ్ళు వేసిన నక్షలు గవర్నమెంట్ వేసిన నక్షలు మాత్రము ఆ నంబర్ లేదు. లేకుండా కానీ 15 లక్షల రూపాయలను మరి ప్రభుత్వ సొమ్మును కాజేసారు. ఆర్ఐ మధులు వీళ్ళిద్దరు కలిసి అట్లనే అనేక రకాలుగా జరిగినటువంటి ఒక పరిస్థితి. చెట్లను కొట్టుకొని లక్షల కట్ట మీద ఉంటున్న చెట్లను కొట్టుకొని లక్షల రూపాయలను కూడా కోజేసిండు. టేకు చెట్టు లేకున్నా టేకు చెట్టు నేను పైసలు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉంటున్నాడు. ఇది బహిరంగంగా చిన్నబోనాల గ్రామంలో ఉంటున్న ప్రజల సమక్షంలో కలెక్టర్ గారు విచారణ చేయాలి. మున్సిపల్ కమిషనర్ గారు ఏ చెట్లు అయితే ఉంటున్నాయో ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన అవన్నీ కూడా రికవర్ చేయాలి. మరి ఇరిగేషన్ వాళ్ళు ఏ చెక్ డ్యామ్ అయితే ఉందో ఆ చెక్ డ్యామ్ను మాత్రము నిర్మిత ఇరిగేషన్ ఎటువంటి చర్య తీసుకుంటున్నారు విచారణ చేసి తగు చర్యలు తీసుకొని ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన మరి శిఖం భూములు దున్నుతున్నాడో అవన్నింటినీ కూడా కంచెబెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇది జరగకపోతే ఇమ్మీడియట్లా నేను కలెక్టరేట్ ముట్టడిస్తాము, వేరే ఉద్యమం తయారు చేస్తాము. ఇవన్నీ కూడా విచారణ జరపాలి. ఈ అక్రమాలు మరి ఇట్లాంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి మరి మా పేరు మీద ఎక్కినా కానీ మరి మోడుగుల మండలం తీసుకొచ్చి
అక్కడ వాళ్ళతో అనేక రకాల ఇబ్బంది చేస్తుంటూ ఊరిలో మా భూమి వచ్చింది పట్ట వచ్చినా కానీ కూడా వాళ్ళ తరఫున మరి తప్పు నిర్ణయం చేసుకొని ఇట్లాంటి వ్యక్తి మరి నాగరాజును ప్రభుత్వం వెంటనే ఈయన మీద విచారణ జరిపించాలని, లేని పక్షంలో మేము తీవ్రంగా మరి చెప్తాం. ముఖ్యమైన విషయము కేటీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాయితీ ప్రభుత్వమే, మరి ఇవాళ మీ పేరును ఖరాబ్ చేసుకోకండి. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇట్లాంటి వ్యక్తిని మీరు పార్టీలో చేర్చుకున్నప్పుడు విచారణ జరిపించి ఒకవేళ మా తప్పైతే మా మీద చర్యలు తీసుకోండి. మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం పత్రిక ప్రకటన ద్వారా. కేటీఆర్ గారు మీ యొక్క కౌన్సిలర్ అవినీతికి పాల్పడుతున్నటువంటి వారు, మరి మీకు మాత్రం చెడ్డ పేరు వస్తుంది, మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మరి ఆయన చేసిండు కాబట్టి, అక్రమంగా పాల్పడ్డాడు కాబట్టి బీజేపీ ఇంతకు టికెట్ ఇవ్వలేదు. అది టికెట్ ఇవ్వకపోయిన కారణాలు ఇవన్నీ కూడా ఆయన చేసిన తప్పును బట్టే టికెట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్ గెలిచి మీ పార్టీలో చేరను. మరి ఈ బురదను మీరు చల్లుకోకండి. మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. మీరు తక్షణమే ప్రభుత్వానికి ఆదేశించాలి. లేని పక్షాన మీ కౌన్సిలర్ పోతే మీ పార్టీ పరువులు ఫస్ట్ పోతుందని చెప్పి నేను ప్రభుత్వానికి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.